యెషయా గ్రంథము 24వ అధ్యాయము. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోల పరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును. అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును. వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడను, అది కేవలము కొల్ల సొమగును. యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనము చేయుచున్నది, గాని దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నీ తూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోష గానము నిలిచిపోయెను. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాల ఈ పైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు. పానము చేయవారికి మద్యము చేదాయను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను. ఎవడను ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించను. దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను. గుమ్మములు విరగొట్టబడెను. ఒలివ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షాఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమున నున్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయవారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి, నీ మీదికి భయము వచ్చెను. గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తేబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తునివలే కేవలము తూలుచున్నది. పాకవలే ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును. గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్ట పడినవారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజుగను. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను. నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి,
సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు. భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘ ఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడను. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయను. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నెలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణమొకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టాను, నేలకు దాని పడగొట్టాను. ఆయన ధూళిలో దాని కలిపి ఉన్నాడు. కాళ్ళు బేదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా నీ హస్తమెత్తబడి ఉన్నది గాని జనులు దాని చూడనల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు
మమ్ము నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సందులో నున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనను. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీద నున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును. దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదికి రాకున్నట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చ పొదలను బలు రెక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయెను. వారు భూలోకమును ఫలభరితముగా చేదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడేనా? నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు రాళ్లవలే అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడువబడను. విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు వేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చోబడదురు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అష్షూరు దేశములో నశిప సిద్ధమైన వారును, ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములో నున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.